మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ కాజీపేటలోని రైల్వే స్టేషన్ వద్ద శనివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు సంక్ నర్సింగ్, ఇండ్ల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేష్ మరియు సుంచు కృష్ణ, పులి రజనీకాంత్ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు మరియు పాలడుగు శివ, బెదరకోట రంజిత్, హరినాథ్, మాజీ డివిజన్ అధ్యక్షులు బరిగెల వినయ్, నాయకులు కాటాపూర్ రాజు, షేక్ మహ్మద్, సర్వర్ సోని, మం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయడం. అయితే ఇంకా ఇంతతో ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజుల్లో ఢిల్లీకి ఒక 2-10 కాబట్టి వాస్తవాలకు దగ్గర రండి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నా, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాం. దయచేసి పార్టీలకు అతీతంగా రాండి అనేది విజ్ఞప్తి. మరొకసారి చెప్తున్నా, ఈ ట్రై సిటీస్కు ముఖదారమైనటువంటి కాజ్పేట్కు నేను ముందే ఊహించి ఇక్కడ ఖచ్చితంగా ఈ కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా చేయగలుగుతాం. మరి ప్రజల డిమాండ్ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాల్సిన సత్తా మరి ఆనాటి ఉద్యమనేత కేసీఆర్కి ఉంది. మరి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం వస్తుందని ముందే ఊహించి దయచేసి పత్రికా మిత్రులు గమనించాలి. ఇక్కడ ఎక్కడో నిజామాబాద్ పోయి ఐటీఐను ఇక్కడ నాయన్ నరసింహారెడ్డి మినిస్టర్ గారు ఉన్నప్పుడు కాజ్పేట్ మా ప్రాంత ప్రజలకు మేలు జరగాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా దూరదృష్టితోని ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా ప్యారలల్గా కట్టాలని చెప్పి 50-60 కోట్లతో మంజూరు చేయించి, సరే టెక్నికల్గా ఆగొచ్చు, రైల్వే పోర్షన్ ఆగొచ్చు, ఇంకా కొంతమంది అలసత్వంతో ఆగొచ్చు, కానీ చిత్తశుద్ధితో ఆజ్ ఒక ప్రజాప్రతినిధిగా కాజ్పేట్ ప్రాంతానికి అభివృద్ధి చేసిన, ఎక్కువనే ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు కాజ్పేట్ ప్రాంతాన్ని తీసుకొచ్చిన, ఇక్కడ బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, స్కూల్ అభివృద్ధి చేసినాం. కాజ్పేట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అపరతో ఉన్నాం. కాబట్టి మరి 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 5 ఏళ్ళలో మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి అప్పుడు తెలంగాణ కోసము తర్వాత అభివృద్ధి మరి బాధ్యతను ప్రజాప్రతినిధిగా అనేక కార్యక్రమాలు చేసినాం. అయితే ఇంతటితోని మా ప్రస్తావన ఆగలేదు. ఏదో వాళ్ళు ప్రకటన చేసిన కోసము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే పిఓహెచ్ సెంటర్లు కానీ ఇంకా ఇతర మరి రైల్వే యూనిట్స్లలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు. మా ప్రధాన డిమాండ్ మేము ఇంకా అతి త్వరలో మా బీఆర్ఎస్తో పాటు కలిసి వచ్చే మరి సంఘాలతో మేము మాట్లాడతాము. మా ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ మా స్థానికులకు 60%, 10 వస్తే 6 ఖచ్చితంగా మా దగ్గర రావాలి. ఖచ్చితంగా మా లోకల్లకు ఉద్యోగాలు వచ్చేదాకా దయచేసి నేను రాష్ట్ర విద్వేషాలు నేను రెచ్చగొట్టలేను. ఇక్కడ చూసినట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది, కానీ మా స్థానికంగా ఉన్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు రాని పరిస్థితి, ఏదో కొంటి సాగు పెడుతున్నారు. అందుకే ఖచ్చితంగా గెజిట్ తీసేసి